హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్వాస్ కిచెన్. మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు? ఇలా బాస్మతి బియ్యంతో బగారన్నం వండుతున్నా. మన మన స్టైల్లో చేస్తున్నా, చేసి చూపిస్తా. ఇప్పుడు ఒక గంజు మాకు ఇవి సరిపోయడానికి బియ్యం తీసుకున్నాం. ఒక గంజుడు అయితే మాకు సరిపోతాయి. మాకు సరిపోయడానికి తీసుకున్నా బాస్మతి రైస్. ఇవి కడుక్కుందాం. ఇప్పుడు ఇక నీళ్ళు పోతాం. ఇప్పుడు బాస్మతి బియ్యము ఫస్ట్ కడిగినప్పుడే మంచిగా రాసి కడగాలి. ఈ నీళ్ళు చల్లేసేస్తా. ఇక ఒకసారి నీళ్ళు పోసి మంచిగా పిసికి కడుక్కొని తీసుకొచ్చిన నీళ్ళు చల్లి. ఇప్పుడు రెండోసారి పిసుకోవద్దు, ఇక ఇలా అనాలి. రెండోసారి పిసికి కడితే ఇలా ఉన్న విటమిన్ అంతా పోతుంది. ఈ బాస్మతి ఉన్న స్మెల్ వస్తుంది చూడు, అది కూడా పోతుంది. అన్నం మంచిగా అనిపించేది. ఇప్పుడు ఒకటేసారి మంచిగా రాసి కడిగి రెండోసారికి, ఎందుకంటే ఫస్ట్ కడిగినప్పుడు కొంచెం నాని ఉంటాయి కదా బియ్యము. మనం ఊరికే పిసికి కడిగడం కన్నా అదంతా వాసన అంతా పోతుంది. బియ్యం కూడా ఇరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇట్లా అన్నా కదా, ఇట్లా అని ఇక రెండోసారి నీళ్ళు పోసుకుంటే అయిపోయి. ఫస్టే కడగాలి. ఇక రెండోసారి తాజా అన్నది చూడు. నేను ఫస్ట్ మురికి పోనీకి మంచిగా రాసి కడగాలి. రెండోసారిగా వాటర్ పోసి పెట్టాలి. ఇవి 15 నిమిషాలు నానని. ఇక స్టవ్ ముట్టించిన. ఇప్పుడు స్టవ్ ముట్టించిన పొగాన్ని పెట్టుకుందాము బగారన్నంకు. ఇక పొగాన్ని వేడైంది. ఇప్పుడు తాలింపుకి వేసుకుందాము అన్నంకు. ఇప్పుడు నూనె వస్తున్నా. కొంచెం నూనె వేసుకోవాలి, నెయ్యి కూడా వేసుకోవాలి. బగారన్నంకు ఇది నెయ్యి నూనె కలిపి వేసుకోవాలి. అందుకే నూనె కొంచెం వేసి నెయ్యి కూడా వేసుకోవాలి. నూనె నేను బాగా వేసి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి కదా, అన్నం తినబుద్ది కాదు. దానికి సరిపోయేటంత నూనె నెయ్యి వేసుకోవాలి. ఇక మిరపకాయలు వేసుకుందాము. సన్నగా కోసి పెట్టుకున్న మిరపకాయలు. ఇప్పుడు బోధవార మిరపకాయలు వేసాం కదా, బోధవారకు వేసుకున్నాము. ఇప్పుడు ఇక కళ్యాణకు కొత్తిమీర రెండు వేసుకున్నాము. ఇప్పుడు హోల్ గరం మసాలా ఇది ఇక దొడ్డుపొడి దంచి వేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు పుదీనా కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసినాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇక మసాలా కూడా వేసినాం కదా, హోల్ గరం మసాలా. ఇక అల్లం వెల్లిగడ్డ వేస్తాము. అల్లం వెల్లిగడ్డ కూడా పచ్చివాసన పోయే దగ్గర మంచిగా వేయించుకోవాలి నూనెలా. ఈ తాలింపు అనేది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంతమంది బగారన్నం చేస్తారు, ఇట్లా చేయరు. నీళ్ళు పెట్టి వేసారు. ఎన్ని బియ్యం పెడతా ఆ బియ్యం దగ్గర నీళ్ళు పెట్టి అలా బొదరాకు మిరపకాయలు మిరికే నూనె నెయ్యి మసాలాలు అన్నీ వేస్తారు. అట్లా వేసి ఇట్లా తాలింపులు చేసుకునేది అన్నం చూడు, అట్లా వేసుకుని అన్నం చూడు. తాలింపు వేసుకొని మనం వాటర్ పోసుకొని మసాలా పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా నూనెలో వేయింది. ఇక అన్నం సరిపోయేటంత ఇప్పుడు ఉప్పు కూడా ఇలా వేసుకుందాము. ఇప్పుడు తాలింపులో ఉప్పు ఎందుకు వేసామంటే ఈ మిరపకాయలు ఉంటాయి కదా, మంచిగా ఉప్పు పడుతుంది. మిరపకాయలు తిన్నా కానీ అన్నంతో పాటు మిరపకాయలు తిన్నా కానీ ఉప్పు బాగా టేస్ట్ బాగుంటుంది. అందుకు తాలింపులు వేసిన. ఇప్పుడు తాలింపు మంచిగా వేగింది. ఇక మంచిగా వేగింది. ఇక అది గంజుతోటి ఒకటి బియ్యం తీసుకున్నాయి కదా, ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా దీంతో.
ఏ దాంతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో నీళ్ళు పోసుకోవాలి. ఇక ఒకటి బియ్యం పోసినా కదా, ఒకటి సగం నీళ్ళు పోసుకోవాలి. ఒకటి పోసినా కదా, ఇప్పుడు ఇక సగం పోస్తున్నా. ఇక సగమే ఉన్నాయి. మంచిగా అవుతుంది అన్నం ఇట్లా. నువ్వు పాత బియ్యమైనా ఏ బియ్యమైనా కానీ ఇట్లా పోసుకొని సన్నటి మంట మీద కొంచెం ఉడుకుతుంది కదా, కొత్త ఉడికినప్పుడు మంట చిన్నగా చేయాలి. ఆ ఆవిరికి ఆ చిన్న మంటకు అన్నం సూపర్ పొల్లుగా అవుతుంది. ఇక పాత బియ్యం కదా అని ఒకటి రెండు పోస్తే అన్నం అడుగులు అదిలేదు. అది అట్లా కావద్దు మెత్తగా. ఇప్పుడు ఒక్కడికొకటి సగం పోసాం కదా, ఇప్పుడు సూపర్ అన్నం అవుతుంది. చూడండి, ఇప్పుడు ఏసారి మసాలే. ఇక ఇప్పుడు ఏసారి మసులుతుంది కదా, ఇప్పుడు ఈ బియ్యం నానబెట్టుకున్నాయి కదా, ఈ నీళ్ళు వంపుకొని వస్తా. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. ఇలా ఇట్లనే గుమ్మరిస్తాం కదా, ఇలా నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్ళు కూడా పడతాయి, అన్నం మళ్ళీ మెత్తగా అవుతుంది. ఇట్లనే వేసుకోవాలి. తీసి లేకపోతే జల్లెట్లో పోసాను వేసుకోవాలి. నీళ్ళన్నీ కారిపోయినాక వేసుకోవాలి జల్లెట్లో వేసి. ఇక ఇట్లా వేసుకుంటే ఇట్లా నీళ్ళన్నీ కారినాక వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఆన్ చేసినాం కదా, ఇప్పుడు కలుపుదాం. మంచిగా కలవాలి. మళ్ళీ కలపదు. ఇప్పుడు ఏసారి మసాలాగానే బియ్యం వేసినాక ఒక్కసారి మంచిగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఉడకనిగా. ఇప్పుడు 70-80% ఉడికింది అన్నము మంచిగా. నీళ్ళు కొంచెం వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పన్నా, సీక్రెట్ నేను చెప్పేది. నిమ్మకాయ ఇట్లా ఉడికినప్పుడు 80% ఉడికినప్పుడు మనం నిమ్మకాయ పెట్టుకోవాలి. సూపర్ ఉంటుంది అన్నం. ఒక నిమ్మకాయ. సో రైస్ మంచి టేస్ట్ మీద ఉంటుంది. అన్నం ఇలా మొలకల్లాగా ఉంటుంది. నీకు ఒకవేళ సజ్జన్నం అయినా కానీ అన్నం పాడు కాకుండా ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా బగారాన్నం చేసుకున్నప్పుడు ఇట్లా నిమ్మకాయ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. ఎట్లా అంటే అట్లా కలపదు. ఒకసారి అడుగుకి వెళ్ళి ఇట్లా తీసి ఇట్లా వేసేసేయాలి అంతే. కొంతమంది మన కూరలాగా కలుపుతూ ఉంటారు, ఇట్లా అట్లా కలపదు. ఇప్పుడు ఒక్కసారి నిమ్మకాయ పిండి ఇట్లా కలిపినా కదా, కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల దగ్గర సన్నటి మంట మీద దమ్ముకి వేసినట్లు పెడదాం. ఇప్పుడు అన్నం అయ్యింది. ఇప్పుడు మూత తీసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తా. సూపర్ అయింది. ఇంకా నీరు లేకుండా అయిపోయింది. సో చూసి కానీ ఫైనల్లీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అన్నము. ఇలా నేను చేసినట్టు చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టుకురి. ఇట్లా నిమ్మకాయ సీక్రెట్ అని చెప్పిన కదా, నిమ్మకాయ పెట్టుకోవాలి. కొంచెం మనము సప్పటిది కూడా పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఉట్టాను లైట్గా కూర కలిపి పెట్టవచ్చు. సూపర్ అన్నము. ఇలా నేను చేసినట్టు చేసుకొని తినండి మీరు, బాగుంటుంది. చాలామంది ఏసారి పెట్టి ఏసాట్లు వేస్తారండి. అట్లా వేయకూడదు. తాలింపుకి వేసుకొని ఏసారి మసిలినాక నీళ్ళు పోసుకొని, నీళ్ళు మసిలినాక బియ్యం వేసుకుంటే బాగుంటుంది. నీళ్ళు ఎప్పుడైనా ఒకటి సగమే పోసుకోవాలి. వీటికి బాస్మతి బియ్యానికి. పాత అయినా కొత్త అయితే ఇంకా తక్కువ పోసుకోవాలి. పాతకి అయితే ఒకటి సగం కంపల్సరీ పోసుకోవాలి. 2 పోయినా 2 అంటారు కానీ అన్నం మెత్తగా అవుతుంది. ఇప్పుడు చూడు ఇక షాంగుల్లాగా ఉంది అన్నం. ఇలా ఉండాలి. సూపర్ అన్నం ఇది. 15 నిమిషాలు మాత్రం కంపల్సరీ నానబెట్టడం. మళ్ళీ అన్నం బియ్యం ఎక్కువ నానబెడితే కూడా అన్నం మెత్తగా అవుతుంది. ఆ నానబెట్టులో కూడా ఉంటుంది. మామూలు బియ్యం అయితే గంట నానబెట్టవచ్చు. ఈ బాస్మతి బియ్యం 15 నిమిషాల కంటే ఎక్కువ నానబెట్టవచ్చు. 15 నిమిషాలు నానబెట్టాలి. ఒకటికొకటి పోసుకొని ఇలా నేను చేసినట్టు చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టు. సో చూసిరండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్.